అందరికీ ఇది పార్ట్ 2 అన్నమాట. అది పార్ట్ 1. నేను గొప్పదాన్ని, నేను అది అని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంది కదా, ఒకటే సెల్ఫ్ డబ్బా. ఈ సెల్ఫ్ డబ్బాతో పాటు నేను కాదని ఒకటే వేరే వాళ్ళు కొట్టరు. ఆమె సెల్ఫ్ డబ్బా ఆమె ఎక్కువ కొట్టుకుంటుంది, మిగతా వాళ్ళు భజన అవునవును అంటారు. 5-6 వస్తారు కదా వాళ్ళంతా. మరి అంత సెల్ఫ్ డబ్బా కొట్టుకునే దానివి నువ్వు సెల్ఫ్ డబ్బా కొట్టుకొని వేరే వాళ్ళని పిచ్చి బూతులు తిడితే, అసలు నువ్వు నన్ను కూడా బూతులు తిట్టేదాన్ని. నేను తిట్టాల్సిన అవసరమే లేదు, నేను తిట్టాల్సిన అవసరమే లేదు. ప్రపంచమే నీ గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నారు. నువ్వు పెరుగు పచ్చడే అనుకున్నా, నువ్వు పెరుగు పచ్చడి మాత్రమే నువ్వు వెంబడబడి తిట్టేది నిన్ను అని అనుకుంటా. నువ్వు పెరుగు పచ్చడే కాదు, నీకు ముస్కాన్తోటి గొడవేనా, నీకు వేరే వాళ్ళతో, నీకు ఎవరితోటి బాగున్నావు, నువ్వు అందరినీ బూతులు తిట్టుకుంటా, అందరినీ తక్కువ చేసి మాట్లాడుకుంటా, నువ్వు ఒక్కదానివే గొప్పదానివి అనుకుంటా. ఏంది నువ్వు గొప్పతనము? నీ గొప్పతనం తెలుసు కదా, నీ స్థానం ఏందో తెలుసు కదా. నేను పోయినసారి వీడియోలలోనే చెప్పాను నీ స్థానం అనేది ఏది అనేది. నేను ఇట్లాంటి స్థానం ఉన్న దాని గురించి లెవెల్ తక్కువ ఉన్నదో నేను నీకంటే 100 రెట్లు పైన ఉన్నా కాబట్టి ఇట్లాంటి దాని గురించి వచ్చి నేను మాట్లాడితే లెవెల్ ఉండాలన్నమాట. వెయిట్ అటు ఇటు వెయిట్ ఉన్న పర్సన్. ఒక ఇందిరాగాంధీ గురించి మాట్లాడతా, ఒక ఎవరంటారు మోదీ గురించి మాట్లాడతా. ఇట్లాంటి వాళ్ళ జీవితాలు, వాళ్ళు దేశానికి చేసేది ఏంది అని అట్లా వాటి గురించి మాట్లాడతా. కానీ ఒక పనికి మాలింది చెత్తది ఆడ కూర్చొని ఆ నోరులో గబ్బు పెంట నోరు వచ్చేసి మాట్లాడుతుంటే, రోడ్డు మీద పోయేదాన్ని ఏమంటారు, రోడ్డు బజారు ఉంది అంటారు మా దగ్గర. అట్లాంటి బజారు మనిషితోటి వాళ్ళ గురించి నేనేం మాట్లాడతా? ఆమె ఏమైనా పెద్ద సాధించిందా ఏంది? ఆమెకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది చెత్త వాగుతుంటే నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడే వాళ్ళే వచ్చేస్తారు. నీ గురించి కామెంట్లే చూసుకో, ఎంత నీచంగా పెట్టేస్తున్నారు. నీవు ఎందుకు ఉంచుకుంటున్నాడు అడ్డు పెట్టుకొని న్యాయస్థానం అంతా దాని చేతిలో ఉన్నట్టు వార్నింగ్ ఇస్తుంది. ఏంటంటే ముసలి కేసు. అర్థమయ్యిందా? నేను అనాల్సిన అవసరమే లేదు. నిన్ను అంటానికి చాలామంది ఉన్నారు. నువ్వంటే నిన్ను చూస్తే చాలామంది అసహ్యించుకుంటున్నారు. అట్లాంటి పుట్టున్నావు నువ్వు నీ స్థలము అసహ్యించుకునే స్థలమే. నువ్వు చేసే పనులు అందరూ అసహ్యించుకునే పనులే చేస్తున్నావు. చూడు, నేను అనాల్సిన అవసరమే లేదు. నేను నిన్ను ఒక్క మాట అనలేదు, కానీ నువ్వు నేను కాదు ఎవడూ అనలేదు, కానీ నువ్వేవో అందరిని నేను ఎంతో పెద్ద గొప్పదాన్ని అని ఏంది నీ స్థానం. నేను శుక్రవారం పుట్టే అంటున్నావు, నేను శ్రావణ శుక్రవారం రోజు పుట్టే అంటున్నావు. చూసివా, భగవంతుడు శ్రావణ శుక్రవారం అంత మంచి రోజు పుట్టించినా కూడా నీ స్థానాన్ని ఒక కీపునే పెట్టిండు. నీ స్థానం ఆ స్థానంలోనే ఉంచిండు. ఇంకానేమో నిన్ను ఎదగనియకుండా నీకు ఎట్లా ఉండాలా అనేది నిన్ను అడుక్కునే స్థానంలోనే పెట్టిండు. మందిని అడుక్కునే స్థానంలోనే ఉంది. చూడండి, 10 మందిని ఉంచుకున్న వాళ్ళు ఇలానే ఉంటారు, అట్లానే అంటున్నారు. మరి నువ్వు కూడా అంతే మాట్లాడతావు కదా, ఇంతే ఉంచుకుంటారు. వ్యభిచారి ఇంక ఏం చేస్తాం, వీరికి పెద్ద ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు తెలుసా నీకు. నేనే మాట్లాడవచ్చు అంటే నీకంటే మంచి మాటలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నీకంటే గొప్ప మాటలు వచ్చిన వాళ్ళు కూడా నీకంటే మంచిగా రాయగలరు, అట్లా కూడా ఉన్నారు. నేనే ఏందో వాగుతా అనుకుంటా వాగుతున్నావు. లైవ్కి వచ్చే వాళ్ళందరికీ పర్సనల్గా కూడా అడుగుతుంది చీరలు పంపమని. అంటే చీరలు పంపించమని. మరి నువ్వు గొప్పదాన్ని, నేను కోటీశ్వరాలని, నేను ఏంటి, నేను అట్లా, నేను ఇట్లా, నేను కాదు, నాకు గొప్ప కాదంటే అడుక్కునే దాన్ని. అసలు అడుక్కునే బుద్ధి బాగుంది కదా నీకు. దానం చేసే గుణం కంటే అడుక్కునే గుణం బాగుంది కదా. మీరు డబ్బులు ఇవ్వండి, వాళ్ళు డబ్బులు ఇవ్వండి, వాళ్ళు డబ్బులు పంపించారని అడుక్కునే గుణం ఎక్కువ ఉంది నీకు, దానం చేసే గుణం కంటే కూడా. ఇంకొకటి వచ్చేసి ముసలిది ఇంత పాపాత్మురాలు కాబట్టి దీన్ని వాడి నింపలేదు. అవును, భగవంతుడు అందుకే నింపలేదు. కరెక్ట్ మంచి కామెంట్లు పెడుతున్నారు. ఎంత బ్యూటిఫుల్ కామెంట్స్ ఉన్నాయి, అసలు ఎంత మంచి కామెంట్లు ఉన్నాయి. ఇట్లాంటి కామెంట్లు పెడుతున్నారు. అదే వేరే వాళ్ళు, నీకు పిల్లలుండి వేరే వాళ్ళకి పిల్లలు లేకపోతే నువ్వైతే వాళ్ళని ఎంత చెత్తగా మాట్లాడేదానివి. ఎందుకంటే నీకు నీచం, వేరే వాళ్ళ బాధలు, వేరే వాళ్ళు ఎందుకు ఈ మాట అంటే వాళ్ళు నీ బాధ పడతారు. ఎందుకు ఇట్లాంటి మాట్లాడటం, ఇట్లాంటి ఏదీ లేదు. ఆ నోరు చక్క అసలుకి ఎట్లా కన్నది మీ అమ్మ నిన్ను, నాకు అర్థం కావట్లేదు. ఎంత రోత బుద్ధి నీది, ఎంత రోత నోరు, ఎంత రోత బుద్ధి, ఎంతసేపటికి అడుక్కునే బుద్ధి. శుక్రవారం రోజు అయినా కూడా మీ అమ్మ సర్లే శ్రావణ శుక్రవారం రోజు కన్నా కూడా నీకు భగవంతుడు ఏం చేసిండు, నీకు అడుక్కునే బుద్ధులు పెట్టిండు. అడుక్కోవటం డాడీకి పోయినా కూడా చెయ్యి చాపుతావు అనమాట. ఇదే నీ చెయ్యి ఎప్పుడైనా కిందికే ఉంటుంది, నీ చెయ్యి పైకి ఉండదు, వేసేవాళ్ళ లాగా ఉండదు. ఇంకొక కామెంట్ ఏముంది, గాలికి పుట్టి గాలికి పెరిగి గాలికి పోయే డాష్ తల్లిదండ్రుల విలువ తెలవదు. ఎగ్జాక్ట్లీ, అవును, కరెక్ట్, మంచిగా రాశారు.
కన్నబిడ్డల విలువ ఎలా తెలుస్తుంది? సరైన వాళ్ళు ఒక మాట అంటే బాధపడాలి, కానీ బజారు వాళ్ళకి పట్టించుకోకూడదు. ఇది ఇట్లా కరెక్ట్గా మాట్లాడింది. అవును, అందుకనే నేనే పోనాడు చెత్త ముండా అనుకుంటూ వెళ్ళిపోయాక చెత్తదానాన్ని ఇంకా ఏం చేస్తా. అట్లాంటి మాటలు కూడా నాకు పిచ్చి పిచ్చి మాటలు వస్తున్నాయి. భలే భలే రాస్తున్నారు. ఎంత కరెక్ట్ కామెంట్స్ అంటే అంత కరెక్ట్ కామెంట్స్ రాస్తున్నారు నీ గురించి. నేను మాట్లాడాల్సిన అవసరమే లేదు. ప్రపంచం ఎట్లా రాస్తున్నారు చూసుకో, నువ్వు మంచిగా కూర్చొని ఎట్లా రాస్తున్నారా అని. ఇంకొక సంగతి, పోయి లైవ్ పెట్టు, అర్థమయ్యిందా? నువ్వు చెడుగా మాట్లాడినా మంచిగా మాట్లాడినా లైవ్ అయితే పెట్టు. ఎందుకంటే నువ్వు లైవ్ పెట్టి తిడుతుంటే భగవంతుడు వాటిని డైమండ్స్ లాగా తగిలిస్తాడు వేరే వాళ్ళకి. అయిపోయి వాళ్ళు పైకి పైకి పోతున్నారు, నువ్వు కిందికి వెళ్ళిపోతున్నావు. అర్థమైతే వాళ్ళు పైకి వాళ్ళకి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, వాళ్ళ ఛానల్ ఎక్కువ ఎదుగుతుంది. నీ ఛానల్ ఏమో డమ్డషా అనుకుంటే కిందికి వెళ్ళిపోతుంది. నీకు శత్రువులు ఎక్కువ తయారు అవుతున్నారు. నువ్వు శత్రువుల్ని పెంచుకో. అందరినీ విమర్శించే పని. ఇంకో చూడు, సైబర్ క్రైమ్ నుండి ఉంపుడు గత ముసలి ముంజికి మాత్రమే ఇచ్చాడు. అదే నీ ఉంది కదా, ఇంకొంత మీద పడి ఏడ్చుకుంటూ బెదిరించుకుంటూ బతికే లైసెన్సు. భలే భలే కామెంట్స్ భలే పెడుతున్నారు చూడు. నీకు ఒక్కదాన్నే ఉన్నా, నేను ఒక్కదాన్నే ఏదో చేయగలనంటే ఎవడు ఏది చేయలేడు. నేను పోగానే సైబర్ క్రైమ్ ఇట్లా పోగానే అందరూ వచ్చి ఆహ్వానిస్తారు నన్ను. పూలు జల్లి అన్నట్టు మాట్లాడుతాను. వేరే వాళ్ళని ఎవరంటూ నేను తిట్టచ్చు, నేను ఏదన్నా చేయొచ్చు, నేను అట్లా పెడతా ఇట్లా పెడతా అంటే ఇగో ఇట్లాంటి వాళ్ళు 10 మంది 20-30 మంది ఉన్నాం. అందరూ పోయి నువ్వు రాసిన రాతలు తీసుకుపోయి ఒక్కొక్కరం ఒక్కొక్క కేసు పెడితే నువ్వు అసలుకి జీవితాంతం నీకున్న జీవితం మొత్తం పోలీస్ స్టేషన్లకు తిరగటం, కోర్టుకు తిరగటమే అయిపోయింది. అర్థమయ్యిందా? నీకు జీవితంలో అందరినీ పిచ్చి పిచ్చిగా మాట్లాడటవి. అందరినీ కింద నీ చీర బాగలేదు, నీ అది బాగలేదు, నీ గాజులు బాగలేదు, నువ్వు మెల్లో అది వేసుకోలేదు, నువ్వు మెల్లో ఇది వేసుకోలేదు. నీకెందుకు? నీకేమవసరం? వాళ్ళు ఎవరే బంగారం పెట్టుకుంటే, వాళ్ళు ఏది వేసుకుంటే, ఏ గుడ్డలు వేసుకుంటే, ఏ అన్నం తింటే, ఏది తింటే ఎందుకు? ఊరికే ఏరెత్తి వేరే వాళ్ళని మీరెట్లా అని చూపిస్తాను. ఇగో చూడు, రకరకాల ముసలిది దాంతో కొన్ని అబ్బబ్బా ఆ పొగట్ట ఏంటి అసహ్యంగా ఉంది. ఒక్కొక్క అన్నం తింటుందా పెంట తింటుందా ముసలిది. అవన్నీ నిజం అనుకొని ఉబ్బిపోతుంది ఉంపుడు ముండా అని చెప్పుకుంటే అన్ని దరిద్రం ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ ఏందో తెలుసా, వీళ్ళందరూ ఎదురుగా మాట్లాడతారు. వచ్చేసి రా అంటే వచ్చేసి వెనక వెనక మాటలు వెనకుంటాయి. ముందు మాత్రం సరే అంటారు. ఈమెకి భజన చేసి ఏమొస్తుంది? భజన చేస్తే నాకు అర్థం కావట్లేదు. భజన చేస్తే ఏం కాదు. కాకపోతే కింద కామెంట్లు ఏం చేస్తాడు, వాడు ఉంటాడు కదా ఎవడు, వాళ్ళ అక్క కొడుకు, వాడు కామెంట్లు పెడతా ఉంటాడు. ఓ అబ్బా అమ్మ కిమ్మ అనుకుంటా. ఏంది ఇన్ని రోజుల నుంచి 5 ఏళ్ల నుంచి ఉన్నా కూడా నీకు 1,00,000 ఎండలు రాలేదు. 1,00,000 వ్యూస్ దేనికి ఎక్కడ ఏది రాలేదు. చెర్రి సతాక్షి ఛానల్ వాళ్ళు పెట్టంగానే వస్తూనే ఉన్నాయి. 1,00,000 వ్యూస్ ఏముంది, 2-3 రోజుల్లో 1,00,000 వ్యూస్ వస్తూనే ఉన్నాయి. నీకు అసలు 1,00,000 వ్యూస్ ఏమన్నా వచ్చినాయి? ఒక్కదానికైనా 5 ఏళ్ల నుంచి వాగుతున్నావు. ఏం చేస్తావంటే ఇప్పుడు అయిపోగానే పెట్టు, ఓకేనా? లైవ్ నెగిటివ్గా మాట్లాడతావో బూతులు తిడతావో పెట్టు. ఏనిహో నువ్వు మమ్మల్ని మోస్తూనే ఉంటావు, మమ్మల్ని ఫేమస్ చేస్తుంటావు. మేము నిన్ను కూడా ఇట్లనే అంటాం. అర్థమయ్యిందా? మమ్మల్ని ఫేమస్ చేస్తూనే ఉండు, సరేనా? మాకు వ్యూస్ వస్తూనే ఉంటాయి. నువ్వే కదా అడ్వర్టైజ్ చేసేది. నీకు ఆ బుర్ర కూడా లేదు. నీకు బుర్ర లేదు, నోరు మాత్రం కైకైకైకైని వాగుతావు. తప్పకుండా లైవ్ పెట్టు, సరేనా? లైవ్ పెట్టి నన్ను తిట్టినా నాకేం పర్వాలేదు. నువ్వు తిట్టినా, నన్ను బెదిరించినా, నాకు పోలీసు వాళ్ళు వీళ్ళని ఎంత తిట్టినా కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఆ వ్యూస్ వస్తూనే ఉంటాయి. నువ్వు అడ్వర్టైజ్మెంట్ నన్నే కదా తిట్టి చేసేది. అడ్వర్టైజ్మెంట్ చేస్తూనే ఉంటావు. అందరికీ నీకు తెలిసిద్ది, అందరికీ నేను వీడియో పోస్ట్ చేశాను తెలిసింది. వాళ్ళంతా చూస్తూనే ఉంటారు. అర్థమైందా? నా అడ్వర్టైజ్మెంట్ నాకు వస్తూనే ఉంటుంది. కాబట్టి పోయి కూర్చొని లైవ్ పెట్టు, ఓకే? లైవ్ పెట్టి నీ నోరు కూడా బాగా గట్టిగా కై వాగుతావు కదా, లైవ్ పెట్టు, ఓకే? ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ చీరలు బాగలేవు, వీళ్ళ అన్నం బాగలేదు, వీళ్ళ కూరలు బాగలేవు, వీళ్ళు ఇట్టు వండారు, ఇట్ట కట్ చేశారంటావు కదా. అందుకే అందరికీ నువ్వు కోటీశ్వరరాలివి కదా, కాబట్టి అందరికీ చీరలు కూడా పంపించేసి, ఓకే? నువ్వు వచ్చారు కదా లైవ్లో కూర్చొని ఉంటారు కదా, వాళ్ళ టైం అంతా వేస్ట్ అవుతుంది కదా నీకోసరం. కాబట్టి నీ బాధ్యత ఏంటంటే వాళ్ళందరికీ మంచి మంచి పట్టు చీరలు కొని పంపించే బాధ్యత నీది. ఎందుకంటే వాళ్ళ టైం వేస్ట్ చేసుకొని వచ్చారు కదా. నీకు వాళ్ళ టైం వేస్ట్ చేసుకొని వచ్చి నీ లైవ్లో కూర్చోవాల్సినంత అవసరం ఏముంది? ఆ టైంలో వాళ్ళ పిల్లలతో మాట్లాడుకోవచ్చు కదా, వాళ్ళు ఇంట్లో ఏదో పని చేసుకోవచ్చు కదా.
కానీ వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకొని వచ్చి నీ ముచ్చట్లో కూర్చుంటున్నారు. నువ్వు ఫోన్ చేసి రాండి ఎవరు రావట్లే అంటే సరేలే ముసలిది ఒక్కటే అవుతా ఉంది, సరే పోయి కాసేపు ఓకే అని చెప్పేసి ఒక 2 నిమిషాలు కూర్చొని వద్దాం అంటాను అని వాళ్ళు వస్తున్నారు. అంటే వాళ్ళ టైము నీకు ఇస్తున్నారు. కాబట్టి నువ్వేం చేస్తావంటే వాళ్ళందరికీ ఒక 5,000 10,000 పెట్టి ఒక్కొక్కరికి ఒక మంచి పట్టు చీర కొని, ఎందుకంటే 5 ఏళ్ల నుంచి వాళ్ళు నిన్ను మోస్తున్నారు కాబట్టి నువ్వు కొనియాల్సిన బాధ్యత నీది. నువ్వు కొనియాల్సింది. కొనియకపోతే ఎట్లా? వాళ్ళంతా వచ్చి వాళ్ళ టైం వేస్ట్ చేసుకోవట్లే నీ లైవ్లోకి వచ్చేసి. కాబట్టి నీ బాధ్యత ఏంటంటే వాళ్ళందరూ డబ్బులు కూడా ఇచ్చారు కదా నీకు, అందరు డబ్బులు కూడా ఇచ్చారు నీకు. కాబట్టి నీ బాధ్యత ఏంటంటే నువ్వు వాళ్ళందరికీ పట్టు చీరలో ఏదో ఒక విధంగా ఏదో ఒకటైతే నువ్వు కొనియాలి. అది 10,000 తప్పకుండా నీ లెవెల్కి. నువ్వు కోటేశ్వరరాలు కదా, 10,000 కంటే పైనే ఉండాలి. 10,000 కింద ఉండకూడదు. ఆ లైవ్లో వచ్చి కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళ టైం అంతా వేస్ట్ అయిపోతుంది వాళ్ళకి అన్నమాట. వాళ్ళ టైం ఎంటర్టైన్మెంట్ కాదు, మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఆ లైవ్లో కూర్చొని. మీరు ఆ టైంలో ఇంట్లో వేరే పని చేసుకోవచ్చు కదా, మీ పిల్లలకి ఆ టైం ఇవ్వచ్చు కదా, వాళ్ళ మొగుళ్ళు ఉంటే మొగుళ్ళకి ఇవ్వచ్చు కదా, లేకపోతే ఇంట్లో వేరే పని చేసుకోవచ్చు కదా, అన్నం కూరలు వండుకున్న తర్వాత వేరే చిన్న చిన్న పనులు ఉంటే చేసుకోవచ్చు కదా, చుట్టాలకు ఫోన్ చేసి వేరే వాటి గురించి మాట్లాడుకోవచ్చు కదా. లేదు, కానీ ఈమెకి టైం ఇస్తున్నారు కాబట్టి నీకు అది కూడా చాలా రోజుల నుంచి వాళ్ళు నీకు టైం ఇస్తున్నారు. ఏంది నీ లైవ్ వచ్చి కూర్చోండి అంటే కూర్చొని మాట్లాడుతున్నారు. కాబట్టి నువ్వేం చేస్తావు వాళ్ళందరికీ పట్టు చీరలు కొనియాలి ఒకటి. రెండోది ఏంటంటే నువ్వు అందరికీ సారీ చెప్పాలి అసలు. ఎందుకంటే నువ్వు ముసల్దాని అయ్యండి ఇంత బూతులు తిడతావు. అయ్యో, ఇంకొక మంచి కామెంట్ వచ్చేసింది. ఓకే, ఆ ముసల్ది ఏం చెయ్యలేదు బ్రో, అన్నీ అబద్ధాలు చెప్తోంది. నేనంట ఒక పెద్ద యూట్యూబర్ని ఉంచుకున్నా అనంట. ఇంతే మాట్లాడిద్ది. ఎందుకంటే ఉంచుకున్న వాళ్ళు ఉంచుకున్నారు అందరూ. వాళ్ళకి అదే అనిపిస్తుంది. వాళ్ళ స్థానం అందరికి అదే. ఆమె స్థానం ఉంది కదా, అదే కనిపిస్తుంది. ఆమె స్థానం చూస్తే ఆమెకి కోపం వస్తుంది. అందుకే ఆడవాళ్ళనే తిడుతుంది ఎక్కువ. ఎందుకంటే ఆడవాళ్ళు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి, వాళ్ళకి మొగుళ్ళు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఈమెకి అవన్నీ లేవు కదా. ఈమె మళ్ళీ పోయి ఏం చేసింది? ఇంకో ఆడదాని సంసారం పాడు చేసింది. ఇప్పుడు వేరే ఆడదానికి పెళ్ళయ్యి మొగుడు అంతా ఉంటే ఆ మొగుడిని తీసుకొచ్చుకొని అట్లా పెట్టుకుంటారా ఎవరైనా? ఎవరు అట్లా పెట్టరు. కానీ ఈమె అట్లాంటివి పోయి ఇంకో ఆడదాని సంసారాన్ని కూడా పాడు చేసి వచ్చి కూర్చొని ఇక్కడ నేను ఏందో ఇది చేస్తున్నా, నేను గొప్పదాన్ని అనుకుంటా. భలే రాసేశారు చూడండి. కాబట్టి ఆమెకు అట్లాంటివి ఏం ఉండవు. ఒకరికి ఉంపుడు గత్తెలా నేను ఉండలేదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అట్లా పంపలేదు. నీది మాత్రం పోయి ఏం చేసు ముందు నీది నువ్వు చూసుకో. నీ లైఫ్ ఎట్లుంది? 4 ఏళ్ళు నిన్ను చూపిస్తున్నాయి. 1,000 మాత్రం నువ్వు వేరే వాళ్ళకి చూపిస్తుంటే 4,000 నిన్ను చూపిస్తున్నాయి. ఇంకా ఇప్పుడు ఏంది? ఇప్పుడు చాలా మంది సింగిల్ మదర్స్ అంటే సింగిల్గా ఉండి ఒక తల్లులు వాళ్ళ పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటున్నారు యూట్యూబ్లో. ఈ చెర్రీ శతాక్షి ఛానల్ వాళ్ళు, ఆమె కూడా ఆ తల్లి పిల్లలిద్దరిని ఆమె కూడా బాగానే ఆ పిల్లల కోసమే కదా ఏం చేసినా కూడా ఆ పిల్లల కోసమే ఇల్లు కట్టించాలా, అది చేయాలా అనుకుంటా బాధపడుతుంది. ఆమెని తిడతంటివి. ఇంకా సరే, నెక్స్ట్ ఎవరున్నారు? ఆ యూట్యూబ్ వాళ్ళు, ఒక్కొక్కరు యూట్యూబ్ వాళ్ళు ఎవరున్నారు? లల్లి కూడా ఎంత మంచిగా ఆమెను చూస్తే నిజంగా మంచిగా అనిపిస్తుంది. ఆమె భర్త చచ్చిపోయాక 2 పిల్లల్ని సాక్కొని ఏదో ఇండ్లలోనో ఎక్కడనో పనిచేసి, మొన్న ఆమె స్టోరీ చెప్తుంటే నాకు భలే బాధ అనిపించింది. అట్లా పెంచుకొని ఆ పిల్లల్ని 2 పెద్ద చేసింది. ఎంత రెస్పాన్సిబుల్గా. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలా, ఏదో ఒకటి చేసి ఇల్లు కట్టుకోవాలా, అట్లా ఉంది. అంతేగాని నీలాగా ఇట్లాంటివి కూర్చొని నీలాగా కీపు పనులు చేసుకుంటే పిచ్చిగా వేషాలు వేయట్లేదు. వాళ్ళల్లి మా స్టోరీ చెప్తుంటే నేను ఆమె సబ్స్క్రైబర్, ఆమె ఎంత బాగా చెప్తుంది. అంత ఆమె స్టోరీ చూస్తే నాకు ఆమె చెప్పింది అంతా, ఆమె చెప్పినప్పుడు ఆమె భర్త చచ్చిపోయినప్పుడు ఎంత ఎమోషన్తో కూడుంది. ఆమె మాటలు అవన్నీ చూస్తారే, అవును కదా ఎంత ప్రేమిస్తుంది ఆమె భర్తని అన్నట్టుగా ఎట్లా చూపించింది. వాళ్ళ పిల్లలు కూడా చిన్నగా ఉన్నప్పుడే చచ్చిపోయినట్టున్నారు. ఇప్పుడు ఆమె ఇల్లు కట్టుకోవాలని ఆమె బాధ్యతలు, ఆమె పిల్లలు అని ఎంత ఇదిగా ఉంది. నువ్వు అసలు కొన్నావు, ఎవడొస్తాడా, ఎవరిని ఏం చేద్దామా, ఎవరిని ప్రతి ఒక్కరిని తిట్టటమేనా? ప్రతి ఒక్కరిని నీ చీరలు బాగలేవు, నువ్వు అవి బాగలేవు, నువ్వు ఇవి బాగలేదని తిడతావు. ఇంటి చుట్టుపక్క కూడా గొడవైనా, ఇంటి చుట్టుపక్క వాళ్ళతో కూడా నువ్వు వాళ్ళతో కూడా గొడవలు పెట్టుకునే ఉండుంటావు. నీ చీరలు బాగలేవు, నువ్వు అవి బాగలేవు, ఇవి బాగలేవు అనుకుంటా. ఏమనంటే నేను కోటీశ్వరాలు, నేను అట్లా
నేను ఇట్లా గొప్పలు పోవటం గొప్పలు ఇవన్నీ మానేసి, అర్థమయ్యిందా? నీ స్టేజ్ ఏంది, నువ్వు ఇంకా 70 ఏళ్ళ దానివి, ముసలి దానివి, ఇంకా అయిపోయింది నీకు. ఇంకొక 10 ఏళ్ళు ఏమో నడుస్తావేమో, 80 ఏళ్ళ నుంచి నీ పరిస్థితి కూడా బాగుండదు. కాబట్టి మంచిగా ఆ కాశీనో ఏమో వారణాసి ఉన్న ఆస్తంతా వాళ్ళ ఎవరున్నారో వాళ్ళకి ఇచ్చేసి, నీ చెల్లెల పిల్లలకో ఎవరికో ఇచ్చేసి, ఆ వారణాసియో ఆ కాశీయో అని పోయి రామకృష్ణ అనుకుంటా కూసో, అప్పుడు మంచిగా ఉంటుంది. అంతేగాని ఈడ కూర్చొని ఆ బుర్రలో అందరు ఆడవాళ్ళు ఎవరు దొరుకుతారని తిట్టుకుంటా ఇప్పటికి కూడా నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతున్నావు అంటే నీకు ఏమనుకోవాలా? ఏం మనిషివి నువ్వు? బుర్ర బెరకంగానే కాదు, అదే వయసు బెరకంగానే కాదు, బుర్ర కూడా పెంచుకో. నా వయసు వచ్చిందంటే, వయసు అందరికీ వస్తుంది, బుర్ర మంచిగా బుర్ర పెంచుకోవటం ఉండాలి. అర్థమయ్యిందా? ఏ పిల్లలు చెల్లలేదు, చిన్న పిల్లలని లేదు, పెద్ద పిల్లలని లేదు, పెద్దోళ్ళని లేదు, అసలు ఎవ్వరని లేదు. నా నోరు ఉంది, నేను వే అనుకుంటా అందరి మీద. నేను మీరందరికంటే ఏదో గొప్పది ఏంది నీ గొప్పతనం? నేను పోతా యూనివర్సిటీ అది ఇది, నీకే అట్లుంటే మాకెట్లా ఉండాలా? మేమందరం వయసు వాళ్ళము, మేము ఎంతలో మేము తిరిగి మేము ఎందుకు చేసుకోలేము? మేము చేసుకోలేము. వాళ్ళని పెట్టి వీళ్ళని పెట్టి ఎంతో వాగుతూ ఉంటాం. కాబట్టి ఈ వాగుడు బంద్ చేసి లైవ్ పెట్టి నువ్వు తట్టినా ఏం లేదు, నువ్వేం చేసినా ఇది అడ్వర్టైజ్ మాత్రం కావాలా? ఓకే, ఈ 5 ఏళ్ళ వరకు నన్ను అడ్వర్టైజ్ చెయ్యి. ఓకే, నా ఛానల్ కూడా 5 లక్షలు 6 లక్షల వ్యూస్ వచ్చేటట్టు చెయ్యి. ఓకే, ఇప్పుడు నువ్వు వాళ్ళకి చేసేవు కదా పెరుగు పచ్చడి చెర్రీ సతాక్షి ఛానల్కి. కాబట్టి ఇంక నువ్వేం చేస్తావంటే మా ఛానల్స్ అన్నీ మొయ్యి ఇంకా బెదిరించే పనులు ఆపేసేయి. బెదిరించే పనులు ఆపేయి, మీ వల్ల కాదు, నువ్వు వల్ల కాదు. అర్థమైంది కదా? చెప్పేయన్నీ శ్రీరంగం నీతులాయ దూరేదేమో ఏదో గుడిసెల్లో అంటారు కదా, అట్లుంది కదా. చెప్పే వచ్చేసి నేను అంత పతివ్రతను కాదు, నేను ఇగో మంగళసూత్రాలు ఆ సూత్రాలు అని చెప్తూ చేసేయన్నేమో రోత పనులు, రోత మాటలు, రోత నూరు, రోతకు కడుపాయ. అందుకే నీ రోత కడుపు నుంచి ఇంక ఏమీ లేకపోయా. భగవంతుడు నీ రోత కడుపుని ఎట్లా చేసిండు, నీకు కన్నబిడ్డను కూడా లేకుండా చేసిండు. అందుకే ఇప్పుడు నేను అట్లాంటి అనట్లేదు, జనాలు అంటున్నారు నీ రోత కడుపు కాబట్టి నీకు ఎవరు బిడ్డ రాలేదు, ఆ బిడ్డ అట్లాంటి బతుకెందుకు, ఈ రోత కడుపులో ఎవరు పిండం దేవుడికి ఆ రోత కడుపులో నుంచి పిండాన్ని ఏ బుద్ధి కాలేదు దేవుడికి. ఎందుకంటే అది రోత కడుపు, ఆ రోత కడుపు నుంచి బిడ్డ పాపం ఏ బిడ్డ చేసినా కూడా అందరూ అసహించుకుంటారు. ఎందుకు చిన్నపిల్లల్ని అట్లా అసహించుకునేటట్టు చేద్దాం అనేసి చేసిండు. నీకు బిడ్డల్ని పుట్టనీయలేదు, ఆ రోత కడుపులో నుంచి ఏ బిడ్డని రానియలేదు, పిల్లల్ని రానియలేదు. మంచి కడుపు అయితే మంచిగా పిల్లలు పుడతారు, రోత కడుపు అయితే రోతలో కడుపులో నుంచి దేవుడు రానియడు. అందుకే అదన్నమాట. అదే వేరే వాళ్ళకి పిల్లలు లేకుండా నీకు పిల్లలు ఉంటే ఎవరికల్లా నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఇంకో ఇట్లనే మాట్లాడతావు, ఇంత చెత్త వాగుడు చెత్త కథంతో మాట్లాడతావు. సైంటిఫిక్ రీజన్స్ తోటే ఉంటాయి, కాకపోతే నువ్వు మాట్లాడేదానికి మేము కూడా వేరే వాళ్ళు కూడా కౌంటర్ ఇస్తారు ఎవరైనా కూడా. ఇదండి ఇప్పటి వీడియో. మళ్ళీ నేను పార్ట్ 3 అని కూడా చేస్తాను తర్వాత. ఓకే, ఇది ఈ వాణి వేసుకునే దాంట్లో పార్ట్ 3 ఉంటుంది. పార్ట్ 1 అయింది, 2 అయింది, ఇప్పుడు పార్ట్ 3 ఉంటుంది. ఓకే, ఇంకా ఈ వీడియోని ఇంకా ఆఫ్ చేస్తున్నాను. ఈ వీడియో ఇంతవరకే. ఓకే, బాయ్ అండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ వస్తాను.